JLTV 7 న్యూస్ కి స్వాగతం. యావత్ ప్రపంచంలో కురుమలు లేని దేశం లేదని, ఇండియాలో ఒక కర్ణాటక రాష్ట్రం మినహా నెంబర్ 1 కురుమ సంఘంగా ఉందని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమ రత్న, మాజీ ఎమ్మెల్సీ యగ్గ మల్లేశ్వర కురుమ అన్నారు. అఖిల భారత పాల్ మహాసభ చాలా చురుగ్గా ఉండగా షెఫర్డ్ ఇంటర్నేషనల్ ఇండియా అంటే గొర్రెల కాపర్ల సంస్థ అని, మన దేశంలో కురుమ, కురబ, కురవ, పాల్, ధన్గర్, కురిబి, కురవన్, బఘేల్ అనేక పేర్లతో కురుమలు ఉన్నారని ఆయన వివరించారు. ఆదివారం నాడు రాష్ట్ర కురుమ సంఘం కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం కురుమ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో కురుమ స్కిల్ ఎడ్యుకేషన్ కమిటీ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో యగ్గ మల్లేశ్వర కురుమ ముఖ్య అతిథిగా పాల్గొని సుదీర్ఘంగా ప్రసంగించి రాష్ట్ర కురుమ సంఘం ట్రస్ట్ బోర్డు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. 5 కోట్లతో నిర్మించిన ఈ భవనంలో నాతో పాటు ఎంతో మంది దాతలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, మన్సురాద్లో కూడా ఎంతో కష్టపడి అక్కడ భవనం నిర్మించగా రూపాయి వడ్డీతో రుణం తీసుకుని నిర్మించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం రుణం తీర్చేశామని 28 లక్షల రూపాయల అద్దెలు వస్తున్నాయని, ఆ డబ్బులు కూడా బ్యాంకులో జమ అవుతుందని పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కెండ్యాల శ్రీనివాసులు కుర్మ ప్రతిరోజు 1 గంట పనిచేస్తూ వాటి లావాదేవీలు చూస్తున్నారని అన్నారు. మొత్తం మీద రాష్ట్ర కుర్మ సంఘం ట్రస్ట్ బోర్డు కార్యకలాపాల గురించి తన ప్రసంగంలో వివరించారు. రాష్ట్ర అధ్యక్షుడు యగ్గ మల్లేశ్వర కుర్మ ప్రసంగం ప్రతి కుర్మ బిడ్డలు వినాల్సిందే. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం తెలంగాణ మన ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో విద్యా కమిటీ ఒక మంచి విద్యావేత్తను, చురుకైన అనుభవం ఉన్న ఒక వ్యక్తి గీతా గోటిని అధ్యక్షురాలుగా దానికి నియమించి మంచి నైపుణ్యం ఉన్న పిల్లలను వారికి తోడుగా కమిటీ మెంబర్లను వేసి ఈ విద్యా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మెరిట్ స్టూడెంట్స్కు అంత బాధ్యత వాళ్ళదే. సర్టిఫికెటు, సన్మానము చేస్తున్నందుకు గర్వంగా ఉంది. దీనికి వేదిక మీద ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్లు, స్టేట్ కమిటీ మెంబర్లు, యూత్ మెంబర్లు, మహిళా మెంబర్లు, ఇక్కడ విచ్చేసిన నా కుల పెద్దలు అందరికీ, మనకు అతిథిగా మన శ్రీనివాస్ అంటే గతంలో పెద్ద మనుషులు, ఇప్పుడు బోడబట్ల రాజేశ్వర్ ఉన్నాడు, ఆయనకు తెలుసు. ఏఆర్ గోకుల్ వారి తమ్ముని కొడుకే శ్రీనివాస్ ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఏఎస్పిగా విధులు నిర్వహిస్తున్నాడు. వచ్చే సంవత్సరము ఒక ఎస్పీ హోదాకు పోయి వారి సేవలు ఇంకొక 7-8 ఇయర్స్ సేవలు కూడా అందించేది ఉన్నది ఆయనకు. చిన్నారి నా బిడ్డలు, మనవరాళ్ళ వయసు ఉన్న చిన్నారి తల్లులకు, చిన్నారి బాబులకు, వారి తల్లిదండ్రులకు, పత్రికా విలేకరులకు, మా JLTV శ్రీనివాస్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా సంతోషం ఇవాళ ఇంత మంచి మెరిట్ స్టూడెంట్స్ వచ్చిండ్రు అంటే ఇది రోజు రోజుకు కుర్మ సంఘంలో విద్యాభివృద్ధి చెందుతుంది అనేదానికి నిదర్శనం. గతంలో ఒక 10 మంది విద్యార్థులను ఒక్కొక్కరికి 1,60,000, 1,50,000, 1,65,000 గతంలో 6-7 సంవత్సరాల క్రితం IASకు ప్రిపేర్ అవుతాము అంటే ఆ ఆర్సీ రెడ్డి ఇంకా వివిధ కోర్సులు చెప్పే వాళ్ళ దగ్గర డబ్బులు కట్టి వాళ్ళని చదివించినాం. అది మన దురదృష్టమో ఏందో వాళ్ళు సక్సెస్ కాలే. సరే ఒకటేసారికి సక్సెస్ అవుతారు అని నేను అన్నా. IAS, IPS, గ్రూప్ 1 ఒకటేసారి సక్సెస్ అవుతారని నేను చెప్పా. కానీ తిరిగి ఈసారి మేము సాధించలేకపోయినాం, వచ్చేసారి అన్న సాధిస్తాం సీటు. మా ఉద్దేశం ఒకటే, స్టేట్ కమిటీ మెంబర్లు కానీ, ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ, కుర్మ సంఘంలో పనిచేసే ప్రతి వ్యక్తి కానీ కోరుకునేది ఒకటే, ఒక IAS, ఒక IPS లేడు,
మనకు కొద్ది మంది అన్న ఐఏఎస్ ఐపీఎస్ ఉంటే మన జాతికి మేలు జరుగుతుంది అన్న ఉద్దేశంతో కొద్దిగా క్లెవర్ ఉన్నది అని అనగానే మేము జాయిన్ చేయించినాం. అట్లా ఒక 15-16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం, కానీ ప్రయోజనం లేదు. ఈ రోజులల్లా గరీబు పిల్లలు ఉంటే ఆర్థిక సాయం ఒక ఎంబీబీఎస్ కానీ ఇంకేది మంచిది ఏది చదువుతున్నా ఏది చేస్తున్నా ఆర్థిక సాయం కొద్దిగా ఒక్క నిమిషం ఉండురా. ముందు ఒక 50 లక్షలు చిట్టీలు చేస్తే వచ్చిన డబ్బు పెట్టినాం. పాపం ఆయన ఎర్ర మహేశ్వర్, గౌరీ శంకర్ చనిపోయిండ్రు. నా ఎంబడి పడితే నేను ఒక 50 లక్షలు నా కష్టార్జితం 50 లక్షలు తర్వాత అందరి దగ్గర ఈడ ఉన్నోళ్ళు అందరు ఇచ్చిన వాళ్ళే, వేదిక మీద ఉన్నోళ్ళు అందరు ఇచ్చిన వాళ్ళే. అందులో అత్యధికంగా 10 లక్షలు ఇచ్చిన ఆయన మన డాక్టర్ సాబ్ అశోక్. అందరు ఇచ్చారు 5 లక్షలు అందరు ఇచ్చారు. ఇచ్చపట్టుకనే 5 కోట్ల రూపాయలు అయినాయి. ఇది నిర్మించుకున్నాం, చేసినాం. కింద మనకు మీటింగ్ హాల్ లేదు అని ఒక ఐడియా వచ్చి పనిల పని అని ఇది వేస్తే ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకోవాల్సిన పని ఏర్పడ్డది. లేకుంటే ఇది ఇక్కడ పెట్టుకోలేకపోతుంటుంది. నేను కూడా గట్లనే వదిలేస్తే అసలు బిల్డింగే కాకపో. మరి మన్సూరాబాద్లో ఎంత కష్టపడి 2 కోట్లు మిగిలించిన మెటీరియల్ కొని 12 కోట్ల అయ్యేది 10 కోట్లలో కంప్లీట్ చేసినాం. ₹1 ఇంట్రెస్ట్ కాడికి తీసుకున్నాం, అవి కూడా తెప్పేసినాం. ఇవాళ నెలకు ఒక 27-28 లక్షల రూపాయలు మన అకౌంట్లో వచ్చి పడుతున్నాయి నెల కాగానే. ఇప్పుడు ఇది కూడా ఒక దూరదృష్టి ఆలోచించి 2 ఫ్లోర్లు ఇచ్చినాం. ఆనాడు 3.5 లక్షలకి ఇచ్చినాం, ఇవాళ 5 లక్షల దాకానే వస్తున్నట్టున్నాయి. వాడు కూడా మనకు ₹1 సింగిల్ రూపాయి ఇవ్వడు, బ్యాంకులో వేసేస్తాడు. ఈ విధంగా కష్టపడుకుంటా అవిటికి ప్రతి నెల జిఎస్టీ వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. మనం జిఎస్టీ ఓన్కి మనం కట్టాలి. ఆ పనికి ఎంజాల శ్రీనివాసు సెక్రటరీ ట్రస్ట్ బోర్డు మొత్తం ఆయన ఓ రోజుకో గంట సేపన్నా దీనికి సమయం కేటాయించి ఆ పని చూస్తుంటాడు, లెక్కలు కానీ ఏది కానీ ఏది కానీ. ఈ విధంగా చేసుకుంటూ చిన్నగా బొన్నగా చిట్టీలు కూడా కొద్దిగా చేసి అది నారాయణన్న నరసింహన్న వాళ్ళ ఆధ్వర్యంలో కొద్ది ఇన్కమ్ అది కూడా వస్తున్నది. పైన ఖర్చు మంచి చెడ్డ ఎప్పుడు కాలే. మొన్న మనం దసరా సమ్మేళనం చేసుకున్నాం, దసరా దీపావళి సమ్మేళనం. ఎప్పుడైనా 6-6.5 లక్షలు ఎక్కువ అత్యధికం అయ్యింది. మొన్నటి ఫంక్షన్ 15 లక్షల రూపాయలు మేము ట్రస్ట్ బోర్డుకి వెళ్ళి పెట్టినాం. ఎవరు ట్రస్ట్ బోర్డులోనే పైసలు ఉండగా మేము డొనేషన్స్ ఎందుకు ఇవ్వాలి? ఎప్పుడు ఒక 5-6 లక్షలు డొనేషన్స్ ఫస్ట్ నేను రాసి అందరి దగ్గరికి వెళ్ళి తలా ఇన్ని రాపిచ్చి వసూలు చేసేటోళ్ళం. 2-3 ఆ మాట అనగానే మంచి ట్రస్ట్ బోర్డుకి వెళ్ళి పెడదాం తీయాలి అంటే 15 లక్షల రూపాయలు అయినాయి. ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాం, సంఘాన్ని నడిపిస్తున్నాం. ఇంకా సంఘాన్ని ఈ దేశంలో అంటే కర్ణాటక మనతోని ఉంటుండొచ్చు తప్ప నేను భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తిరిగిన 2 విధాలుగా తిరిగిన. షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ నిన్న మొన్న అది ఇంకా యాక్టివ్ నడుస్తూనే ఉన్నది. పాల్ మహాసభ, అఖిల భారత పాల్ మహాసభ, అప్పుడు ఇది షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ లేదు. ఒక దగ్గర పాల్ అంటారు, ఒక దగ్గర కురుమా, కురువా, కురుబా, కురుంబి, కురుంబన్, ధన్గర్, పాల్, గడేరి, రవారి, దేవాసి, బఘేల్. ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధమైన భాషతో పిలుస్తుంటారు. ఇవన్నీ కాకుండా షెపర్డ్ గొర్రెల కాపరి, షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్. భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలో కురుమలేని దేశం అనేది లేదు. వాడు తుర్కోడు ఉండని, క్రిస్టియన్ ఉండని, ఇంకా XYZ ఎవ్వలన్నా యూదులు ఉండని, ఏదనన్ను ఉండని, ఈ భారతదేశంలో కురుమలేని దేశం అనేది ఏది లేదు. కనుక షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ అనేది పెట్టి
తిరుగుతున్నాం కనుక దేని ఆర్థిక మూలాలు ఎక్కడెక్కడ ఏంది అనేది నాకు తెలుసు కనుక మీకు నేను చెప్తున్నా. దీన్ని ఇంకా బలోపేతం చేయాలి అనే పట్టుదలతోని ట్రస్ట్ బోర్డు మెంబర్లు, స్టేట్ కమిటీ మెంబర్లు అందరు కలిసికట్టుగా ఇంకా ఇది కురుమొల్లదేనా అని గర్వంగా ఇప్పటికే ప్రతి కులమోడు ఇలా కురుమొల్ల దాంట్లో ఉన్నంత సిస్టమేటిక్, కురుమొల్లకు వచ్చినంత ఇన్కమ్ ఎవరికి లేదయ్యా అనేది అవతల వేరే కమ్యూనిటీ వాళ్ళు చెప్పుక తిరుగుతున్నారు. ఇది